హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి కల్లూరి. కార్తీక మాసంలో నారికేళ దీపం పెట్టుకుంటారు కదా! అది ఎలా పెట్టుకోవాలి? విధానం ఏంటనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆహ్, చాలా మంచిదండి. కార్తీక సోమవారాలలో మనం ఈ నారికేళ దీపంని పెట్టుకుంటే చాలా ఆహ్, చాలా మంచిదని చెప్తూ ఉంటారు. మనం ఈ పూజని ప్రదోష సమయంలో చేసుకోవాలండి. ప్రదోష సమయం అంటే సాయంత్రము 5-6 ఆ మధ్యలో చేసుకోవాలనమాట. ఈ పూజ చేసుకోవడం వల్ల మనకు అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది. గురించి మన కోరికలు ఏదైనా గాని ఒక కోరికని మనము ఈ పూజ అనేది చేసుకుంటే మన కోరిక ఖచ్చితంగా జరుగుతుందండి. అలాగే ఈ పూజ చేసుకోవడం వల్ల నరదిష్టి అన్నీ పోతాయండి. చాలా మంచి జరుగుతుంది మనకి. అందుకే ఈ పూజ అనేది చేసుకోవాలి. ఈ ఈ పూజను మనం ఎలా చేసుకోవాలంటే, మనము ఒక పీఠాన్ని ఏర్పరచుకొని దాని మీద మనము పద్మం ముగ్గు వేసేసుకోవాలి. ఒకటి రాగి పళ్ళెం కానీ, ఇత్తడి పళ్ళెం కానీ, వెండి పళ్ళెం కానీ ఒకటి తీసుకొని, దానికి మనము ఆ ప్లేటుకి ఆహ్, చుట్టువైపులా బాగా గంధము బొట్లతోటి అలంకరించుకోవాలి. అలాగే మనం లోపల స్వస్తిక్ వేసుకోవాలనమాట. స్వస్తిక్ వేసుకొని అక్కడ మొత్తం మనం వీడియోలో చూసినట్టుగా బొట్లు నీట్‌గా మనము పెట్టుకోవాలనమాట. అలాగే ఒక కొబ్బరికాయని మనం సిద్ధం చేసుకోవాలి. కొబ్బరికాయ అనేది మనం సెపరేట్‌గా తీసుకోవాలి. మనం ఎప్పుడూ మార్నింగ్ మనము దేవుడికి కొట్టిన కొబ్బరికాయ తీసుకొని మనము ఈ పూజ అనేది చేయకూడదండి. మనము సెపరేట్‌గా మనము తీసుకొని ఆ కొబ్బరికాయని తీసుకొని చేసుకోవాలనమాట. మనం ఏంటంటే మనం సిద్ధం చేసుకున్న ప్లేట్‌లో 3, 3 పిరికిళ్ళు అంటారు కదా! ఆ 3 పిరికిళ్ళతోటి మనము బియ్యం అనేది వేసుకోవాలనమాట. తర్వాత ఇంకో కొబ్బరికాయ ఉంది కదండీ! అది మనము శివుడి ముందు పగలగొట్టేసి మనము వాటర్ అనేది ఒక దాంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక మనం 2గా చేస్తాం కదా! ఒకదానికేమో మనము ఇట్లా 5 దిక్కులుగా మనము గంధము బొట్లతోటి అలంకరించుకోవాలి. ఇంకా మిగతాది ఉంటది కదా! అది మనము దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని చక్కెర గాని, బెల్లం గాని కలిపి స్వామికి నైవేద్యంగా పెట్టొచ్చనమాట. అలా ఆ చిప్పు మనము ఇంకో రెండో చిప్ప ఉంటది గదా! దాంతోనే మనం ప్రసాదంగా గూడా దేవుడికి స్వీకరించవచ్చు. తప్పేమీ లేదు. ఇంకా తర్వాత మనము ఒత్తులు చేసుకోవాలనమాట. ఒత్తులు మనము కొబ్బరికాయ అది ఉంది కదా! దాంట్లో 3 ఒత్తులుగా చేసుకోవాలి. 3 ఒత్తులు అనంటే ఒక్కొక్క ఒత్తికి 2 ఒత్తులేసుకొని చేసుకొని మనము పెట్టేసుకోవాలనమాట. బాగా నీట్‌గా పెట్టేసుకోవాలి. ఒక్కొక్క ఒత్తి వేసి పెట్టకూడదు. మనము ఒక్కొక్క ఒత్తికి రెండుగా చేసేసి అలా 3 ఒత్తులు పెట్టాలనమాట. తర్వాత మనం ఇంకా అగరబత్తులు అన్నీ సిద్ధం చేసుకొని, ఇంకా అది నూనె మాత్రం మనము నువ్వుల నూనె గానీ, కొబ్బరి నూనె కానీ లేదా ఆహ్, నెయ్యి ఉంటది కదా! ఆవు నెయ్యి దాంతో మాత్రం పెట్టాలనమాట. ఆ నూనెలతో పెడితే చాలా మంచిదంట. ఇంకా నేనైతే నువ్వుల నూనెనే యూజ్ చేశానండి. నువ్వుల నూనె తీసుకొని యూజ్ చేసుకున్నాను. ఇంకా అలాగే ఇంకా మనము అగరబత్తితోటి దీపాలన్నీ వెలిగించేసుకున్నాను. ఇంకా నారికేళ దీపాన్ని 3 ఒత్తులు వెలిగించేశాను. ఇంకా నార్మల్‌గా మనం దీపం పెట్టుకుంటాం కదా! ఆ దీపాలు కూడా వెలిగించేశాననమాట. వెలిగించేసి అలాగే తులసి చెట్టు దగ్గర కూడా నేను దీపాన్ని పెట్టేసుకున్నాను. కానీ ఆ వీడియో పెట్టలేదు. ఇంకా తర్వాత మనము నారికేళ దీపాన్ని అలంకరించుకోవాలనమాట పూలతోటి. మన దగ్గర ఎన్ని పూలుంటే అన్ని పూలతోటి అలంకరించుకోవచ్చు. చాలా మంచిదనమాట. అలా పూలతోటి అలంకరించుకొని చేసుకొని చాలా మంచిదనమాట అసలు ఈ పూజ చేసుకుంటే. మనము ఉద్యోగరీత్యా ఇంకా మనకేమైనా మనకేవైనా కోరికలున్నా నెరవేరుతాయి. అందులో నరదిష్టి ఉన్నా అలాంటివి గూడా అన్నీ పోతాయన్నమాట. ఈ ఈ పూజ చేసుకుంటే. చాలా మంచిదనమాట. ఈ పూజ చేసుకోవడము మనము చాలా ఆహ్, ఈజీగా గూడా చేసుకోవచ్చు. ఎటువంటి కష్టం ఉండదు. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము చేసుకోవచ్చు ఈ పూజని. ఇంకా మన ఇష్టం అనమాట. మనం ఎంత బాగా అలంకరించుకుంటే అంత బాగా అలంకరించుకోవచ్చు. నారికేళ దీపం ఉంది కదా! ఆ నారికేళ దీపం చుట్టూ పుష్పాలను పెట్టాను. అలాగే కింద కూడా పుష్పాలతో అలంకరించేసుకొని అంటే కలర్ వైస్‌గా మనము సెట్ చేసుకొని నీట్‌గా అలంకరించుకోవచ్చు.
నేను ఈ పూజని ఈవినింగ్ టైంలో చేసుకున్నానండి. మార్నింగ్ నార్మల్‌గా మనం దీపం పెట్టేసుకుంటాం గదా! రోజు అలాగే దీపం పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసుకొని మళ్ళా ఈవినింగ్ ఈవినింగ్ టైంలో ఈ పూజననేది నేను ప్రదోష కాలంలో చేస్తే చాలా మంచిది. అందుకని జెప్పి నేను మార్నింగ్ ఆహ్, నార్మల్‌గా పూజ చేసేసుకొని ఈవినింగ్ నారికెల దీపాన్ని నేను పెట్టేసుకున్నాను. ఇంకా అగరబత్తులతోటి ధూపదీపము అన్నీ నేను సమర్పించాను స్వామికి. హ్మ్. ఇంకా సోమవారం కదండీ! అందులో ఇంకా సోమవారము మనము శివునికి పూజ చేసుకుంటాం కదా! ఇంకా అలాగే నేను బిల్వపత్రాలతో స్వామికి పూజ చేసుకున్నాననమాట. బిల్వపత్రాల బిల్వపత్రాష్టకం చదువుకుంటూ బిల్వపత్రాలన్నీ సమర్పించుకున్నాను స్వామికి. ఇదేంటంటే మనము కార్తీక మాసం వచ్చే సోమవారాల్లో ఏ సోమవారాలలో అయినా చేసుకోవచ్చు. లేదు మాకు కార్తీక మాసంలో కుదరలేదు అంటే గనక మనము నార్మల్‌గా వచ్చే సోమవారాలలో గూడా మనము ఈ పూజననేది మనము చేసుకోవచ్చనమాట. తప్పేమీ లేదు. అందరికీ కార్తీక మాసంలో కుదరదు కదండీ! అందుకే మనం నార్మల్ సోమవారాలలో గూడా చేసుకోవచ్చు. తప్పేం లేదు. ఆహ్, ఇంకా ఇంకా మనం శివునికి మనము బిల్వాష్టకము, శివాష్టకము, లింగాష్టకం అన్నీ చదువుకోవచ్చు. మన వీలుని బట్టి అన్నీ చదువుకోవచ్చు ఆ రోజు. ఆహ్ అయితే ఈరోజు మాత్రం మనం నాన్ వెజ్ అలాంటివి మాత్రం తినకూడదండి అస్సలు. మామూలుగా కార్తీక మాసంలో చాలా వరకు ఎవరు నాన్ వెజ్ తినరు. తినేవాళ్ళు తినొచ్చు తప్పేం లేదు. తినని వాళ్ళు అయితే నో ప్రాబ్లమ్. లేకపోతే గనక ఆ రోజు మాత్రం నాన్ వెజ్ తినకూడదు. అలాగే శివుడి అష్టోత్తరాలు అన్నీ చదువుకోవచ్చండి. మనము శివుడికి సంబంధించిన అన్నీ పాటలనేది అన్నీ పాడుకోవచ్చు. ఇంకా లాస్ట్‌గా నేను ఇంకా హారతిచ్చేస్తున్నానండి. ఇంకా అందరి దేవుళ్ళకి హారతిచ్చేసాను. మొత్తం హారతిచ్చేసి ఇంకా తులసి చెట్టు దగ్గర గూడా హారతిచ్చేసాను. హారతిచ్చేసి ఇంకా పుష్పంతో మనము నీళ్ళననేది అలా చల్లేసి ఇంకా ధూపము, నైవేద్యము, దీపం అన్నీ సమర్పించాలి దేవుడికి. అన్నీ సమర్పించేసుకొని ఇంకా మనము ఈ పూజననేది ముగించుకోవచ్చండి. ఇంకా మన కోరికని మనం స్వామివారికి చెప్పుకొని మనము సమాప్తం చేసుకోవచ్చు. హ్మ్. ఈ విధంగా అయితే నేను పూజనైతే సంపూర్ణంగా ముగిచ్చేసుకున్నానండి. ఆహ్, ఈ విధంగా మనము పూలనన్నీ అలంకరించుకొని, ఇలా ఈ విధంగా మనం చేసుకోవాలనమాట పూజ అనేది. ఆహ్, ఇలా నేను అయితే ఫోటోలకంతా అలంకరించేసుకొని, పూజ అయితే మన కోరికలన్నీ మనము దేవుడికి చెప్పుకొని, పూజని మనం ముగించేసేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రవంతి కల్లూరి.